పత్రికా మిత్రుల సమావేశానికి విచ్చేసిన నాయకులకు పత్రికా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు నమస్తే తెలంగాణ అనే ఒక గుమస్తా పత్రికలో రాసినటువంటి రాతలు కొంతమంది ఎదుగుదలని ఓర్వలేక పైశాచిక ఆనందం పొందడానికి రాస్తున్న రాతలే తప్ప ఎక్కడ గౌరవ మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిలి శ్రీహరి గారు కులాల ప్రాతిపదిక లేకపోతే బంధుత్వం మీద ఎక్కడ రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి కాదు. సిస్టమ్ ప్రకారం పార్టీ లైన్లో ఉండి కింది స్థాయిలో ఉన్న కార్యకర్త నుంచి పై స్థాయిలో ఉన్నటువంటి జాతీయ స్థాయి అధ్యక్షుని వరకు ఎవరికి ఏ విధంగా గౌరవించాలి ఆ విధంగా ఉన్నందుకే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం, గతంలో శ్రీహరన్న గారు జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు, అంతకన్నా ముందు జడ్పీ ఫ్లోర్ లీడర్గా ఉన్నప్పుడు ఎంతోమంది ఒక రెడ్డి కులస్తునిగా చెప్తున్నా జిల్లా జనరల్ సెక్రటరీగా గౌరవ ఎమ్మెల్యే గారు జిల్లా అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఒక రెడ్డి సామాజిక వర్గం అని చూడకుండా పార్టీ లైన్లో పనిచేసినాం కాబట్టి నాకు డీసీసీ జనరల్ సెక్రటరీగా పదవి ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇవ్వాలనుకుంటే జిల్లా అధ్యక్షుని హోదాలో వారి కులానికో లేకపోతే బీసీ కులానికో ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ పార్టీలో పనిచేస్తున్న వ్యక్తులని ప్రోత్సహించాలి, యువకుల్ని ప్రోత్సహించాలని చెప్పి మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. గతంలో మాకు జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం ఇవ్వడం జరిగింది గౌరవ ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీహరి గారు. అంటే ఏం చెప్పదలుచుకున్నామంటే కులాలని అందులో రెడ్డి కులమనో బీసీ అనో ముదిరాజనో లేకపోతే వైశ్యానో ఇంకోటో కులాలుగా విభజించడం పాలించడం గత పాలకులకు అలవాటు. ఇదే నమస్తే తెలంగాణ పేపర్లో ఏ విధంగా ఉండే గొర్రెలని యాదవ సోదరులను మొత్తం గొర్రెలోనిచ్చి ఒక డైవర్ట్ చేయడము, ముదిరాజ్ సోదరులను మొత్తం చేపలు ఎరవేసి చేయడము, ఈ విధంగా విభజించడంగా చేసిండ్రు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఈ గుమస్తా పేపర్ అధిపతులు ఆ విధంగా పరిపాలన చేసింది, ఇప్పుడే అట్లా చేస్తారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆ విధంగా ఈ ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగే ప్రభుత్వంలో అవన్నీ జరగదు. ఇంకొక విషయం చెప్తున్నాం, గౌరవ ఎమ్మెల్యే గారు దాదాపు నియోజకవర్గానికి 40 కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది. ఎక్కడ కూడా ఈ గ్రామంలో ఒక బీసీకి నిధులు ఇచ్చి వర్క్ ఇవ్వాలి, ఇంకో గ్రామంలో రెడ్డికి నిధులు ఇవ్వాలని చెప్పలే. ఆ గ్రామంలో ఉన్న ప్రతి గ్రామ స్థాయి కార్యకర్త నుంచి గ్రామ అధ్యక్షుల పద్ధతి ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం పనులు ఇచ్చిండు, పనులు చేయించిండు, ప్రజలకు కూడా ఆ విధంగా సహకరిస్తున్నాడు. ఎక్కడ కులాన్ని కానీ ఇంకోటి కించపరిచిన వ్యక్తిత్వం లేదు. ఒకటి హెచ్చరిస్తూ ఉన్నాం, కొంతమంది ఈ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్న వ్యక్తుల్ని ఖచ్చితంగా ఖబర్దార్ అని చెప్తున్నాం. ఎందుకంటే మేము చాలా సిస్టమేటిక్గా ఒక గురువు దగ్గర పనిచేసే శిష్యుల మాదిరి మేము ఒక అధికారం అనే గురుబోధ తీసుకొని ఉన్నాం. మా బోధన ఈ విధంగా కంటిన్యూ చేస్తే మేము ఈ దీక్షలో ఉంటాం, ప్రజలకు సేవ చేస్తాం. ఒకవేళ లైన్ దాటి బయటికి వస్తే మాల విరమణ తర్వాత చెలరేగిన విధంగా మేము కూడా చెలరేగాల్సి వస్తుంది. దయచేసి ఎవరు పద్ధతుల్లో వాళ్ళు ఉంటే అందరికీ మంచిది. పరిపాలన విషయంలో ఫలానా గ్రామంలో సమస్య ఉంది అని చెప్పి ప్రతిపక్ష నాయకులుగా మీరు మండల స్థాయిలో పత్రికా సమావేశాలు పెట్టండి, ఇవి మాకు సూచనలు సలహాలు ఇవ్వండి. పనిచేయడానికి మండల నాయకత్వం, గ్రామ నాయకత్వం, జిల్లా నాయకత్వం పూర్తిగా మీ ప్రతిపక్షాలకు సహకరిస్తుంది, గ్రామ ప్రజలకు అందరికీ సౌకర్యాలు ఇస్తుంది. నర్వ మండలానికి ఒక జూనియర్ కాలేజ్ వచ్చింది, నర్వ మండలానికి ఒక రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలకు సంబంధించి పొలం ఇప్పించిండు. కులానికి చూసిండా, అభివృద్ధి కోసం చూసిండు. కాబట్టి ఎక్కడ కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్న వాళ్ళందరికీ ఖబర్దార్ తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మానుకోవాలి. గుమస్తా పేపర్ మీరు కనుక ఇదే విధంగా రాతలు రాస్తే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన మక్తల్ శాసనసభ్యులు శ్రీహరన్న గారిపై దుష్ప్రచారం చేస్తూ వాళ్ళ పుట్టకుట్టి కోసం ఎన్నో లేనిపోని పుకార్లు సృష్టిస్తూ శ్రీహరన్న పైన చెడు విషయాలను ప్రచారం చేస్తున్నారు. అట్లాంటి వ్యక్తులకు ఒకటే సూచిస్తున్నాము, మీరు దయచేసి ఇవన్నీ మానుకోండి. కావాలంటే అభివృద్ధి విషయంలో రండి, చర్చిద్దాం, అభివృద్ధి కోసం మీరు కొట్లాడండి. కానీ లేనిపోని తప్పుడు సమాచారంతో పబ్లిక్ని తప్పుడు విషయాలకు చేరవేయకండి. ఇంకొక మాట, 25 ఏళ్ళు శ్రీహరన్న ఒక పార్టీని నమ్ముకొని రాజకీయం చేస్తుండు, కానీ పార్టీ అధిష్టానం చెప్పిన దానికి కట్టుబడి పనిచేస్తుండు. అలాంటి వ్యక్తి ఏ రోజు కుల రాజకీయాలు చేసి పైకి వచ్చిన వ్యక్తి కాదు. దయచేసి ఇవన్నీ మానుకోండి. మీరు ఇదే విధంగా కానీ దుష్ప్రచారాలు చేస్తే మీకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం. చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ సోదరులకు నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ సాయంత్రాన
ప్రెస్ మీట్ అనగానే ఒక గంట నిర్ణయం లోపలనే ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్సమాంజలు తెలియజేస్తూ మేము ఈ నర్వమండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే శ్రీహరన్న మీద దుమ్మెత్తి పోయాలని చూస్తున్నారో వారందరికీ ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం. శ్రీహరన్న వ్యక్తికి కుల రాజకీయాలు ఉంటే ఏదైతే 2000 సంవత్సరం కన్నా ముందు వార్డు మెంబర్గా సర్పంచ్గా మక్తల్ లోకల్లో ఏదైతే ఒక చిన్న స్థాయిగా వ్యక్తులకు పరిచయమై సర్పంచ్ అయ్యిండో, ఒకవేళ నిజంగానే కులం మతం అనే పేరు ఉంటే సర్పంచ్తోనే ఆగిపోయేవాడు. దయచేసి ఇకనైనా అర్థం చేసుకోండి. ఒకవేళ కుల పట్టింపులు ఉంటే మత పట్టింపులు ఉంటే భవిష్యత్తులో రాజకీయంగా ఎదిగిన నాయకులు లేరు. ఎందుకు ఈ విధంగా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు? మీకు దమ్ముంటే మీకు చేతనైతే డైరెక్ట్ ఎదురుగా వచ్చి ఢీకొనండి. ఈ సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు రాసి దయచేసి మీ విలువను మీ ఇజ్జతును పోగొట్టుకోకండి. శ్రీహరన్ అనే వ్యక్తి ఈరోజు చిన్న పిల్లవా నుంచి పైన ఏఐసిసి అధ్యక్షులైన మల్లికార్జున ఖర్గే వారి అంతటి వారు కూడా ఈయన మనస్వభావం ఏందనేది తెలిసిన వ్యక్తులు. ఇక మారరా మీరు? ఎందుకు మీకు అంత కడుపు మంట మండుతూ ఉంది? ఈరోజు ఒక బీసీకి ఈరోజు మంత్రి పదవి వస్తుంటే మీ కడుపు ఎందుకు మండుతూ ఉంది? ఇంత కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇదే నియోజకవర్గంలో రెడ్డిలు బాలకృష్ణారెడ్డి గారు కానీ, ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు కానీ, సీతా దయాకర్ రెడ్డి మేడం గారు కానీ, అదేవిధంగా గోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, గతంలో మా పార్టీలో పనిచేసినటువంటి లక్ష్మీకాంత్ రెడ్డి అన్న గారు కానీ, వీళ్ళందరూ రెడ్డిలు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయనకు సపోర్ట్ చేయలేదా? ఒకవేళ రెడ్డిలనే గౌరవం లేకుండా ఉంటే వీళ్ళందరం కలిసి మేమందరం కలిసి నేను కూడా ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, నేను ఎందుకు పనిచేస్తా? ఈరోజు కాదు, గత 10 సంవత్సరాల నుంచి శ్రీహరన్నతో పరిచయం ఉండి అడుగడుగున నిమిషాన టిఫిన్ చేస్తూ టీ తాగుతూ ఎక్కడ కావాలంటే అక్కడ ప్రతి క్షణమైన అబ్జర్వేషన్లో ఉన్నాము. ఎక్కడ కూడా కుల రాజకీయాలు, రెడ్డిలనే అసూయ, రెడ్డిలంటే పడదనేది ఆయన దరిదారుణ అంచుకు చేరితే కూడా ఆయన పక్షాన నిలబడే వ్యక్తులం కాదు. ఇంత క్లియర్గా చెప్తా ఉన్నాం. మేము పార్టీ లైన్లో కాదు, కుల లైన్లో కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు ఆయనకు ఏదైతే ఒక చిన్న ఎంట్రుక అంతా కూడా కుల పట్టింపు ఉంటే, ఈరోజు నేను రెడ్డిని నిజంగానే ఆయనకు రెడ్డిలనే పడదని ఉంటే నేను ఎందుకు ఆయనతో పనిచేస్తాను ఈరోజు? కాబట్టి ఇకనైనా మీరు బట్టగాల్చి మీనేసే ప్రయత్నాలు బంద్ చేయండి. ఏదైతే మక్తల్ నియోజకవర్గానికి అభివృద్ధి చేసి 7 నెలల పాలననే ఇంటర్మీడియట్ కాలేజ్, అదేవిధంగా గురుకుల స్కూల్స్ ఎక్కడ కూడా మన తెలంగాణలో ఎవ్వరికి మంచి పేరు లేనటువంటి ఇది మన శ్రీహరన్నకు ఉంది. మన సీసీ రోడ్లు వచ్చినాయి. ఒక్క ఇసుక ట్రాక్టర్ కాదు, ఒక ఎంఆర్ఓ గారు కాదు, ఎక్కడ చిన్న మచ్చ లేకుండా కార్యకర్తలకు కింది స్థాయిగా పనిచేసిన వ్యక్తులకే ఆయన పనిస్తూ ఉన్నాడు. బ్రోకర్ నా కొడుకులకు కాదు, లేబర్ నా కొడుకులకు కాదు, తుగ్లక్ నా కొడుకులకు కాదు. ఎందుకంటే నేను కింది నుంచి పనిచేసిన వ్యక్తిని, కింది నుంచి వచ్చినటువంటి వ్యక్తులకే స్థానం కల్పించాలని కోరుకుంటుంటే ఈరోజు మీకు కింది నుంచి వచ్చినటువంటి వాళ్ళని చేయి పట్టుకొని మీనికి నడుపుతా ఉన్నాడనే అసూయ కలుగుతూ ఉందా? మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము ఈ నర్వమండల కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో హెచ్చరించినాం. అధికార పక్షంలో ఉన్నప్పుడు ఈరోజు ప్రతిపక్ష నాయకులుగా కూడా చెప్తా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ముందుకు రండి, అభివృద్ధి విషయంలో కొట్లాడండి. అంతేగాని ఈ చిల్లర రాజకీయాలు ఇకనైనా మానుకుంటే ప్రతి ఒక్కరికి మంచిదని చెప్పేసి నేను పత్రికా విలేకరుల సమావేశం ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం.